హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఏజే. అండ్ ఈరోజు చేసి మనం ఛాన్స్లో ఉన్నాము ఈరోజు. అండ్ మనది డే 3. నేను డే 2 మాత్రం డే 1 అన్న ఒక రకం జరిగింది. డే 2 అయితే నరకం. గోప్రో పని చేయలేదు, నేను వ్లాగ్ చేయలేదు, ఏమీ చేయలేదు డే 2. అండ్ ప్రజెంట్ కనుక మనము ఝాన్సీలో ఉన్నాం. రూమ్ చూపిస్తాం. దిస్ ఈజ్ మై రూమ్. చాలా మెస్సీగా ఉంది అండ్ బెస్ట్ ప్రైస్కి వచ్చేసింది మనకి. ఓపెన్ చేస్తే మన బైక్ ఇక్కడే ఉంటుంది. చాలా బాగుంది, ఫోటోలు కూడా చూడండి. బండి పరిస్థితి చూడండి ఒకసారి, మీరు అర్థమవుతుంది. చూడండి బండి ఎలా అయిందో, దుమ్ము పట్టిందంతా. దిస్ ఈజ్ హోటల్ రూమ్. చాలా బాగుంది, ప్లెజెంట్ ఉంది. యాక్చువల్గా నేను అనుకున్నది అక్కడ కనపడుతుంది కదా శ్రీనాథ్ అని హోటల్, ఆ హోటల్ బుక్ చేసింటేనే ఎందుకో తెలియదు సడన్గా మళ్ళీ ఇది చూస్తే ఇది బాగా మంచిగా అనిపించింది, దానికన్నా బెటర్గా ఉంది. అందుకోసమని ఇంకా దీనికే తీసేసుకున్నా. బండి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. నేనైతే చూసాను కదా, నాకు ఫస్ట్ డే అంతా అనిపించలేదు, నిన్న చూసాను. సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది, మామూలుగా లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఏజే. అండ్ ఈరోజు నా మైక్ పని చేస్తుందా, ఫుల్ ఛార్జింగ్ ఉంది అండ్ అంతా ఆల్ సెట్, బాగా రెడీ అయినాను. పోదాం, ఇంకా క్రాస్ చెక్ చేసుకుందాం ఏమన్నా ఉన్నాయా. ఏం లేవులే, కానీ రూమ్ అయితే బెస్ట్ ప్రైస్కి వచ్చింది మనకి. అండ్ ప్రజెంట్ అయితే ఝాన్సీలో ఉన్నాను. ఝాన్సీ గురించి ఆల్మోస్ట్ అందరూ తెలిసే ఉంటుంది. ఇది ఇండియాలోనే ఇక్కడ ఆర్మీ వాళ్ళు సెకండ్ అనుకుంటా, సెకండ్ ప్లేస్లో ఉంటుంది ఆర్మీ బేస్ ఏరియా. ఇది మొత్తం కూడా మనకి యుద్ధ ట్యాంకర్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేది. మోస్ట్లీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, నేను చెప్పనక్కర్లేదు అనుకుంటా. మరి నేను చెప్తే మరీ చిన్నపిల్లనే అయిపోతా. సో మ్యాప్ కూడా పెట్టాను అండ్ 7 hours చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ నుంచి 4 hours ఉంది. 4 hours అంటున్నా, 400 ఉంది. 400+ ఉంది. చూడాల. ఝాన్సీ టు వాగ్. అమ్మా బండి అయితే నైట్ బీభత్సం చూపించిన. రేంజ్ వచ్చేసి ఫ్యూయల్ రేంజ్ ఇంకా 120 ఉంది. చూడాలి. డ్రీమ్ ల్యాండ్ అన్నమాట. ఇట్లనే చూపిస్తున్నా. చాలా పెద్ద సిటీ. నేనేమనుకున్నాను నైట్ కెమెరా ఆన్ గా ఉండింటే కనుక మొత్తం చూపించేతోని నాకు కరెక్ట్ టైంలో హ్యాండ్ ఇస్తాయన్నమాట అన్నీ. అట్లుంటుంది మనతోటి. అండ్ ఇప్పుడు ఇంత వాగుతున్నా కదా, అది మాట్లాడితే వినపడుతుందో లేదో కూడా నాకు తెలీదు. ఏదో వాగుతున్నా. ఒక చోట ఎక్కడ నాగి చెక్ చేసుకుంటే బెటర్ అనుకోండి, నా ఒపీనియన్. 10 minutes అయింది, సిటీలోనే తిరుగుతున్నా. ఇంకా ఎంత పెద్ద సిటీరా పోయి. అండ్ రోడ్స్ అయితే విభత్సంగా ఉన్నాయి అబ్బా. నాకు బల్లే రోడ్స్ అయితే నాగ్పూర్ నుంచి ఉంది నాన్న రోడ్డు, నెక్స్ట్ లెవెల్. నాగ్పూర్ నుంచే కాదు, మన నంద్యాల నుంచి కూడా చూసుకున్నా కూడా రోడ్స్, హైవే సూపర్ ఉంది అసలు. హైవే కానీ ఒక్కరు వస్తే కనుక సోలో అయితే కనుక పిచ్చ బోర్ అవుతుంది అబ్బా. నిజం చెప్తున్నా, నాకు సీరియస్లీ చాలా బోరింగ్ ఉంటుంది ఒక్కరు అయితే కనుక. ఐ థింక్ ఇది అవతల కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొత్త బిడ్డ. ఇట్లనే నైట్ మిలిటరీ బేస్దే. నాకు తెలియదు కదా ఇది ఏరియా, డిఫెన్స్ ఏరియా, రూటు అంత మనకు ఐడియా లేదు.
అని డిఫెన్స్ ఏరియాలో జ్వరం అన్నానా ఎమ్మడి చుట్టుకున్నారనమాట 5 మంది ఆర్మీ వాళ్ళు, అంటే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా వాళ్ళు, ఇది డిఫెన్స్ ఏరియా అని అప్పుడు చెప్పారనమాట. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి యుద్ధ ట్యాంకర్లు ఆ ఏరియా మొత్తం కూడా. మనకు ఝాన్సీ ఇటు పక్క చూసుకుంటే మనకి ఝాన్సీ బ్యాక్ సైడ్, ఝాన్సీ అవతల మనం ఇది సాగర్ టు ఝాన్సీ వస్తాం కదా, ఆ రూట్ నైట్ వచ్చిన రూట్ కానీ చూసుకుంటామంటే మొత్తం యుద్ధ ట్యాంకర్లు. అండ్ ఝాన్సీ నుంచి 40 కిలోమీటర్స్ అవతల మొత్తం ఆర్మీ బేస్డే ఉంటుందంట. అదే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ మొత్తం కూడా. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ అవతలకి వెళ్తే ఝాన్సీ నుంచి మొత్తం మొదలు వస్తాయి. ఆగ్రా ఇక్కడ నుంచి 227 ఉంది, గ్వాలియర్ 96, ఇట్లా వెళ్ళిపోతున్నాం. ఇది ఉంది కదా దాటియా, కాన్పూర్ ఇంకా 2, 3, 4 ఉంది ఇక్కడ నుంచి. పోలీసు వాళ్ళు ఏడున్నారు, పోలీసు దాటియా, గ్వాలియర్, ఆగ్రా. పోలీసులు ఎటు చూసినా కానీ ఇక్కడ ఉన్నారు. ఈరోజు 3rd డేలో ఫస్ట్ ఫ్యూల్ స్టాప్. నిన్న తాగిందన్న 6 ఫుల్ ట్యాంకులు పడింది, 5 ఫుల్ ట్యాంకులు తాగింది నిన్న ఒక్కరోజు. అమ్మా నా రక్తం తాగుతుంది, ఇది రక్తమే తాగుతుంది అనమాట ఇది. బాయ్ 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 బాయ్, తోడు जा తోడు. చెక్ పోస్ట్, ఆర్టీఓ చెక్ పోస్ట్ ఝాన్సీ. ఎన్ని లారీలు ఆగినాయి చూడండి. చెక్ పోస్ట్ పర్మిట్ అనుకుంటా, లారీ ఆగి అటు ఇటు. ఇవైతే నైట్ అయితే నేను జస్ట్ మిస్ నాకైతే ఇవైతే దీనిలో, అంటే ఇవి కాదు అలాంటివి. ఈడ సాగర్ నుంచి వచ్చేటప్పుడు అసలు లైట్ వచ్చేసి ఇట్లా రోడ్ మీదకి అసలు కనపడలేదు, ఫుల్ చీకటి ఉండే. ఏదైనా కొట్టిపోతే ఏంది పరిస్థితి అర్థం కాదు. ఇక్కడ అంతా వదిలేశారు అట్లనే, ఉన్నాను అంతలోనే పడుకున్నాయి. ఏదన్నా వచ్చి కొట్టిపోతే ఏంటి మా పరిస్థితి మీది? వద్దయ్యా అసలు. మొత్తం హైవే, మొత్తం ఒకటే హైవే, సింగిల్ స్టెచ్. ఇంకా ఐ థింక్ మనము ఇక్కడే అనుకుంటా బైక్కి టోల్ కట్టాలి. ఐ థింక్ ఆగ్రా, అదే గ్వాలియర్ దాటే అనేది ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, అక్కడ మనం బైక్ కూడా టోల్ కట్టాలి. ఐ థింక్ మనం అది ఎంతో ఉంది, అరౌండ్ 70. ఇది కేరళ నుంచి వస్తున్నాడంట తను. యాక్చువల్గా నేను నైట్ సాగర్లో చూశాను, అక్కడ ఎందుకులే ఐ థింక్ అట్లా రిటర్న్ వెళ్తున్నాడు అనేసి నేను ఆగలేదు. సేమ్ బండి ఇప్పుడు మళ్ళీ కనబడితే ఆగితే చెప్తున్నాడు కేరళ నుంచి వస్తున్నాడంట. అండ్ స్టే వచ్చేసి పెట్రోల్ బంక్స్ అండ్ ఇట్లా డబాస్ ఉంటాయి కదా, అక్కడ స్టే చేస్తున్నాడు. అక్కడ రష్ అవుతున్నాడు తను. ఈరోజు ఆగ్రాలో ఉంటాడంట మోస్ట్లీ. విండ్షీల్డ్ ఎగిరిపోయింది, చాలా ఫుల్ ప్యాక్డ్తో ఉన్నాడు. ఓకే, తను ఈరోజు ఆగ్రా ఆగుతాడంట. మనం చూస్తే డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. భలే ఉంటుంది అబ్బా బైకర్స్ అట్లుంటే. అంటే చెప్తున్నా కదా, మీకు ఫీలింగ్ వేరే ఉంటుంది చూసేటోళ్ళకి. అది ఫీల్డ్లో ఉండి ఎంజాయ్ చేస్తాం కదా మేము, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవడు కోరుకుంటాడబ్బా చెప్పు? ఎవడు ఎంత డబ్బు సంపాదించేతోడైనా ఈ సుఖాన్ని కోరుకుంటాడా? ఎవడు కోరుకోలేడు అసలు. నిజం చెప్పాలంటే తనకి ఏం అవసరం అండి? ఒక్క మాట చెప్పాలంటే, ఇలాంటి హోటల్లో ఉండాల్సిన అవసరం ఏముంది? రైడర్స్ లైఫ్ చాలా డిఫరెంట్. అది వన్స్ ఒక్కసారి మనము దిగినామంటే రాలేం రిటర్న్. కొంతమంది పెయింట్తో చేస్తుంటారు, కొంతమంది ఇష్టంగా చేస్తుంటారు, కొంతమంది పిచ్చితో చేస్తుంటారు, కొంతమంది ఎలా అంటే కనుక లైఫ్ ఇంతే, ఇదే మన లైఫ్ అనుకొని చేస్తారనమాట. కేరళ నుంచి
మామూలు విషయం కాదు కేరళ నుంచి రావాలంటే. ఇంకా స్టార్ట్ అవుతారు, ఇంకా మనకి ఢిల్లీ వెళ్తుంటాం కదా, ఇంకా ఢిల్లీ నుంచి చాలామంది తగులుతారు. ఇంకా హ్యాపీ 3 days తర్వాత ఒక రైడర్ని చూసారు, అంతేలే. లాస్ట్ నైట్ వాళ్ళిద్దరిని చూసాను, ఇప్పుడు ముగ్గురు చూసాను. దానికి వస్తానుక ఆగ్రా ఇక్కడ నుంచి 130 ఉంది, ఢిల్లీ 336 ఉంది. ఇంకా ఇక్కడ నుంచి అసలు ఇక్కడ అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అసలు లేదబ్బా. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే లైక్ బస్సెస్, లోకల్ బస్సెస్ నాకు ఎక్కడ కనపడలేదు. యూపీ అంటున్నా, మధ్యప్రదేశ్ ఎంటర్ అయినప్పటి నుంచి అసలు లోకల్ బస్సులే కనపడట్లేదు. మేబీ ఐ థింక్ నేను ఉండే టైంలో లేవనుకుంటా. ఎందుకు నిన్న సాగర్ నుంచి సాగర్ అంటున్నా, నాగ్పూర్ నుంచి సాగర్ వచ్చేటప్పుడు ఒకటి ఫారెస్ట్ ఏరియా వస్తుంది, సింగిల్ రూట్ మొత్తం కూడా. ఐ థింక్ 120-130 kilometers అరౌండ్ మొత్తం టోటల్ ఫారెస్ట్ అనమాట. ఎందుకు అసలు ఆ ప్లేస్లో అయితే వాళ్ళు నరకం అబ్బా. సీరియస్లీ నిజంగా చెప్పాలంటే వాటర్ లేదు, రోడ్డు సక్రమంగా, రోడ్డు అంతంత మాత్రమే ఉంది. అసలు ఫారెస్ట్లో వాళ్ళు ఎలా ఉంటున్నారో అయితే నాకైతే నిజంగా లిటరలీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే ఒక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అసలు లేదు, అసలు ఆటోలు లేవు. అసలు మన సైడే బెటర్ చాలా, అంటే నిజం చెప్పాలంటే ఇటు పక్కన నుంచి పోల్చుకుంటే మన సైడ్ 100% బెటర్. సీరియస్లీ ఏదన్నా వచ్చినా కూడా దగ్గర ఉంటుంది. ఇక్కడ చూస్తానికి ఎక్కడెక్కడో దూరం పోవాలి. అండ్ చాలా 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 పూర్ సిస్టంలో ఉన్నారనమాట వీళ్ళు. యాక్చువల్లీ నిన్న చూసా కదా, నాకు అంతా నాగ్పూర్ నుంచి సాగర్ వచ్చే సింగిల్ స్ట్రెచ్లో వాటర్ సరిగ్గా లేవు, వాటర్ ఫెసిలిటీస్ లేవు. నాకు రోజు కెమెరా ఆన్లో ఉండింటే కనుక నేను చెప్పడం ఎందుకు డైరెక్ట్ చూపించేవాడిని. మేబీ మోస్ట్లీ నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు కన్ఫామ్ చూపించడానికి ట్రై చేస్తాను. రిటర్న్ కూడా నేను అదే రూటే కదా వెళ్ళేది, చూపించడానికి. అసలు ఏదన్నా ఏవో దాల్ రోటీ ఇవే వీళ్ళు తినేది. నాకైతే కనుక బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే నాకు యాసిడ్ కొడుతుంది తినలేక, ఈ రొట్టెలు తినలేక. బట్ అంటే మనకు అలవాటు లేదు కదా ఫుడ్, అలా ఉంటుంది జరుగుతుంది. నేను నిన్న వర్షం పడింది కొంచెం బెటరు నాగపూర్ దగ్గరలో. ఈరోజు ఎండ సంపుతుంది అంతా. ఇట్లా హెల్మెట్ వైజర్ ఓపెన్ చేస్తే వేడిగాలు వస్తుంది, కళ్ళంతా మంట తీస్తున్నాయి. అందులో ఈ పక్కన వెళ్తున్నాయి వెహికల్స్, లారీ నుంచి వచ్చే వేడి ప్లస్ ఎండ వేడి మామూలు లేదు. గాలి కూడా వేడిగా తగులుతుంది గాలి. ఆగ్రా ఇంకా 65 అలా ఉంటుంది. లేవు, వాటర్ తక్కువ ఉంది. డ్యామ్ ఒకటి ఉంటుంది కదా. हाय ब्रो, हाय 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 हाय। कहाँ से आप? आंध्रा से। अच्छा, मैं महाराष्ट्र से। आप कहाँ जा रहे हो? लद्दाख से। अच्छा, तो केदारनाथ जा रहा हूँ। केदारनाथ जाता। अच्छा, आप कब निकले थे? हाँ, आप कब निकले थे? कितने दिन हो गए आपको निकलते? 3 दिन है। मैं 2 तारीख को निकला था। 2 तारीख है ना, मे बी Y2 केदारनाथ। This is your ID? Yeah. Varun Gonarji. Yeah, that's my ID. केदारनाथ साइकिल यात्रा। बाय ब्रो, बाय, हैप्पी सेफ डे। యా ఇంకా ఆగ్రాకి మనము అరౌండ్ 26-30 ఉంటుంది. ఎండ ఎక్కువ అవడం వల్ల ఇక్కడ ఆగాను, పడుకున్నాను. చాలా దూరం నుంచి వస్తున్నాను అనేసి
చిన్న హోటల్ మన హైదరాబాద్ అంతా అక్కడే పడుకొని టైం వచ్చి 12 అయింది. బాయ్, థ్యాంక్ యూ ఇచ్చారన్నమాట. టైము 2:30 అట్లా అవుతుంది. ఇంక వెళ్ళిపోదాం. కాస్త ఇదాంకర్తో పోల్చుకుంటే ఎండ కాస్త బెటరే, అందుకని ఇంకా వెళ్దాం. ముందర ఏమన్నా రెస్టారెంట్ ఉంటే తినేసి హైదరాబాద్ ఫిల్ చేసా ఇప్పుడే. మా బాటిల్ ఫుల్ వేడి ఉంది, అసలు భయంకరంగా వేడి బాటిల్ అయితే. ఇట్లా ఉంటుంది సోలో ట్రిప్ అంటే. ఊకే కాదు, రైడర్ లైఫ్ అంటే. వాళ్ళకేలా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు అందరూ. దోలు తిడతావి రైడర్ అయినాక. నేను అందుకే చెప్తాను అందరికి, అరే భయ్ రైడర్ అయ్యేటప్పుడు ఆలోచించుకుంటారా, అంత మీరు అనుకున్నంత ఈజీ ఉండదు లైఫ్ అని ప్రతి ఒక్కరికి చెప్తా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ బాయ్. ओके भाई, थैंक यू आई सी यू भाई, फिर मिलेंगे कभी. हाँ यस, थैंक यू भाई, आई सी यू. तुम्हारा नाम? अमित परियार. वो मेरे इंस्टाग्राम है ना, वो वीडियो देख. ओके, थैंक यू भाई बाय. చాలా అసలు ఇంతసేపు నేను నాకు రెస్టారెంట్ వచ్చేసి మళ్ళీ వాళ్ళే కూల్ డ్రింక్ తెచ్చి అమౌంట్ కూడా తీసుకోలేదు, ఇస్తున్నా కూడా. అమౌంట్ ఇస్తున్నా కూడా తీసుకోలేదన్నమాట. అంత సందులో ఎట్లా పోవాలరా బండి? పోతుందా? హిట్ రోడ్ టు ఆగ్రా. టైం వచ్చేసి 2:21 ఉంది. ఎక్కడన్నా హోటల్, మంచి హోటల్ తీసుకొని ఫుడ్ తినాలి. ముందు ఆకలి అవుతుంది, మస్తు ఆకలి అవుతుంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, జస్ట్ జ్యూస్ తాగి పడుకున్నా కొద్దిసేపు. ఆరామ్స్ నిద్ర మంచిగా రెస్ట్ తీసుకున్నా. లేదంటే అరే భయ్ పొద్దున చూడాలా ఎండ, అది ఎండ కాదురా అయ్యా. నిజంగా మన సైడ్ చాలా బెటర్ అసలు పోల్చుకుంటే. మన సైడు 45 అట్లా వచ్చినా కూడా తట్టుకోగలిగాం. ఇక్కడ జస్ట్ ఎంత 32 అంత ఉంది. దానికే వాంపులు అయిపోతున్నాయి ఎట్లానే మంచికి. ఇట్లా వైజర్ ఓపెన్ చేస్తే వేడి గాలి మామూలుగా లేదు. ఆగ్రా స్ట్రైట్ వెళ్ళిపోతుంది, ఢిల్లీ ఇట్లా వెళ్తుంది అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను తాజ్మహల్ దగ్గరికి వెళ్ళట్లేదు. బికాజ్ ఏంటంటే రిటర్న్లో అన్న వాళ్ళు అందరూ వస్తా అన్నారు. సో అందరం కలిసి ట్రిప్ వేద్దాం అనేసి ఇలా వచ్చేసా. ఇంకా స్కిప్ చేశాను అనమాట తర్వాత తాజ్మహల్. हाय बोलो. हाय. आपका वीडियो कैमरा बनता है? यूट्यूब में चल रहा है. अच्छा, यूट्यूब पे ఢిల్లీ ఇంకా 160 ఉంది. అండ్ మనం ప్రజెంట్ అయితే ఎక్స్ప్రెస్ హైవే మీదనే ఉన్నాము. మనం ఆగ్రా నుంచి వచ్చిందనక టోల్ కట్టాల్సింది వచ్చేది. మనం బైపాస్ మీద వచ్చాం కదా, అయితే టోల్ అవసరం లేదనుకో. ప్రజెంట్ అయితే మథురా అవుట్స్కట్స్లో ఉన్నాము. అండ్ మనకు ఇక్కడ నుంచి ఢిల్లీ 140 ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్గానే వెళ్ళినామంటే శ్రీకృష్ణునికి పుట్టిన ప్లేస్ అయితే అది అనుకుంటేనే అసలు కృష్ణుడి పుణ్యస్థలం అని అనుకుంటేనే అట్లా అసలు ఫీలింగ్ వేరేలా ఉందన్నమాట. అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. నేను ఫస్ట్ నమ్మలేకపోతున్నా. అంటే ఇన్ని రోజులు న్యూస్లో ఫోన్లో చూసినా ఇప్పుడు నేను ఈ ప్లేస్లో ఉన్నానంటే అసలు నాకే నమ్మాలనే, నేను నిజంగానే వచ్చినానా అసలు లిటరలీ. అంటే మీకు అలా చాలా సిల్లీగా ఉంటుంది నేను లిటరలీ. ఏంటంటే నాకు తెలుసు కదా, నేను ఎక్స్పీరియన్స్ చేసేది నాకు అర్థమవుతుంది కదా. ఇన్ని రోజుల కల్లా వేసాము లడాక్ ట్రిప్. ప్రతి ఇది పిన్ టు పిన్ అనుకున్నా. ఇలా ఇక్కడికి వెళ్తే ఇలా ఉండాలా, ఇలా చెయ్యాలా, ఈ ప్లేస్లో ఇక్కడ, ఈ ప్లేస్ ఇక్కడ అనేసి దాదాపు 6 years ప్లాన్. 6 years ప్లాన్. నేను రైడర్ అయినప్పటి నుంచి వస్తున్న కళ
లడాక్ 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 అని అట్లీస్ట్ ఫైనల్లీ వెళ్తున్నాం. నాకైతే ఇప్పటికీ నమ్మాలని నిజంగా నేను పోతున్నాను ఫీల్లో ఒక డైనమాలో ఉన్నాను అనమాట. నేను చెప్పాను కదా లైఫ్ ఎప్పుడు టర్న్ అయిపోతుంది, ఎప్పుడు రిటర్న్ అయిపోతుంది. లైఫ్ చాలా అప్డౌన్ చేశాను. ఇప్పుడు కూడా నేనేం అప్లోడ్ లేని డౌన్లోనే ఉన్నాను. బట్ హ్యాపీ ఉన్న దాంట్లో అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. కష్టమో అలా సాగుతుంది. మేబీ ఆ ఉన్న కొంచెం కష్టాన్ని కూడా ఈ చిన్ని శ్రీకృష్ణుడు తొలగిస్తే మంచిగా కోరుకుంటున్నాను. అన్ని చిన్న కష్టం ఉంది, కష్టం లేని జీవితం లేదు కదా. బట్ నాకైతే కష్టం ఉంది. అనుకున్నంత ఈజీ కాదు ఏజ్ లైఫ్ అంటే. అజిత్ లైఫ్ నేను చూస్తున్న అజిత్ లైఫ్ చాలా డిఫరెంట్ అనమాట. అన్ని చెప్పుకోకూడదు, నేను రాసుకుంటా అన్ని చేయకూడదు చెప్పినట్టు. సో పక్కన పెట్టేస్తే ఢిల్లీ ఇంకా 140 ఐ థింక్ 140 ఉంటుంది, 130 అట్లా ఉండదు. 10 కిలోమీటర్స్ వచ్చేసారు. వెళ్ళిపోయాం. ఇక ఢిల్లీ ఇంకో 50 ఉంటుంది. అండ్ ఈ హైవే ఉంది కదా, ఇది సిమ్లా హరిద్వార్ ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. కింద మామూలు లేదు జాము, ట్రాఫిక్ జామ్ ఇది దాకా ఉంది. ప్రజెంట్ అయితే ఢిల్లీ చేరినాం అనమాట. అండ్ సెంట్రల్కి, ఢిల్లీ సెంట్రల్కి వెళ్ళాలి. యాక్చువల్లీ ఢిల్లీ సెంట్రల్లో మన బైక్స్ ఉన్నాయి కదా, రేపు మనతో పాటు రైడ్ చేసే బైక్స్ BMW అండ్ GT అక్కడికి సెంట్రల్కి వేసాం అనమాట. ఢిల్లీ సెంట్రల్కి ఇంకా 1 అవర్ చూపిస్తుంది టైం. సుమారు ఉంది టైం. 5 నిమిషాలకు ట్రాఫిక్ సిగ్నల్. చంపుతావు రా భయ్, నన్ను దగ్గరకు వచ్చి అనిచ్చినావు. పడిందిరా భయ్, సిగ్నల్ పడింది. దూరకపోతే కాదే వారం వాడు చూడు దూరుతున్నాడు. నాకు దూరం ఎక్కిలే, ప్యానర్స్ ఈ శాడిల్ బ్యాగ్స్ అంత ఉన్నాయని దూరట్లేదు అంతే. చుక్కలు చుక్కలు కనపడుతున్నాయి. అదే ఎక్కడ ట్రాఫిక్ అసలు. మా ఎవడొచ్చి గుద్ది యాదతుల పక్క వచ్చి గుద్దిపోతాడో తెలియదు. అన్నా జరాగే పోనీ. నిజాముద్దీన్ స్టేషన్లో ఉన్నాను. అండ్ పార్సల్ ఆఫీస్ లాస్ట్ ఉందంట. అండ్ ఇక్కడ పార్సల్ టికెట్, ప్లాట్ఫామ్ టికెట్ కంపల్సరీ, మన నంద్యాలకు కాదు. యా బైక్ ఇదే మనది BMW. స్టేషన్ ఓకే. ఇప్పుడు ఒక డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. బండి అయితే వచ్చిందని క్లియర్ అయిపోయింది. ఇంకోటి GT నాకు తెలిసి ఐ థింక్ షెడ్లోకి తీసుకెళ్ళినట్టున్నారు. దీన్ని కూడా తీసుకెళ్తారు. చూద్దాం ఇంకా మంచిగా చూసి ఇంకా ఇప్పుడు హోటల్కి అయితే వెళ్ళిపోదాం. యా డౌట్ అయితే ఉన్నది కదా బండి రాలేదని, అది కూడా క్లియర్ అయిపోయింది. ఇంకా